ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ. ఏం చేస్తుంటారు సార్? ఆటో తోలుతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆటోలకు బస్సులు పెట్టి మొత్తం లోపల చేసిండు. ₹1 లేదు. 200, 300, 150 వస్తున్నాయి. ఇంటికి వెళ్తలేదు. 10,000, 12,000 ఇస్తాడు. 12,000 లేదు, ₹10 ఇవ్వలేదు. అంతా మేము బతికేదే కష్టం. ఇంకా మాకు ఇంకా పోలీసు వాళ్ళు ఇంకా టార్చర్లు అది ఉందా ఇది ఉందా. ట్రాఫిక్ మీద పోయి అడిగిలో పడ్డాం అనుకో, ఒక మనిషి ఎక్కితే ఆ మనిషి దిగదోలే కేసు రాస్తూనే ఉంటారు, పూటలు తీస్తూనే ఉంటారు. ఇలా కొడుతుంది. రేవంత్ రెడ్డి అయితే ఇంకా లోపలికి అవుతుంది. ఏం పాలన ఏం మంచిగుందా? మాకు ఏం బాగాలేదు. ఆయన చేసింది లేదు, మాకు పెట్టింది లేదు. ఆయన వచ్చినాకంతే ఈయన వచ్చినా అంతే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మాకు ఆటో డ్రైవర్ పెట్టింది కానీ మమ్మల్ని ఆటోలకు మా జోలికి రాలేదు. మరి ఆ జోలికి వచ్చిండు, మమ్మల్ని పైసలు ఇస్తాను. ఆ బస్సులు పెట్టి ఆ పైసలు లేవు, వేయలేవు. మరి ఎట్లా వెళ్తుంది నాకు? మా ఇంట్లో ఎట్లా వెళ్ళాలి చెప్పు? ఆయన పెడతారు. ఆ ఇంటికాడ కూర్చోబెట్టి పెడితే వచ్చి తింటాం. లేదా మరి ఇంట్లో చేస్తేనే వెళ్తుంది. చేయండి ఎట్లా వెళ్తుంది చెప్పు? మరి ఏది లేవాటి ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా బస్సులు పోయినా కానీ ఇంకా పోయింది మొత్తం. ఇక ఊర్ల పంట పోయి ఆటోలు కూడా నడిచి వచ్చి లోకల్లో తిరుగుతున్నాయి. మాకు వచ్చినది కూడా లోకల్ కిరాయి కూడా లేవు. థ్యాంక్ యూ సార్. మంచిది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మీడియం అదే సార్. ఏం చేస్తుంటారు సార్? నేను రైతుగా చేస్తున్నా. మంది భూములు బట్టి చేస్తా. పాలు కూలికి పోతుంటా. నాకు 26 గుంటల భూమి ఉంది సార్. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు 3,200 వచ్చేది. ఇప్పుడు 29 వచ్చింది సార్. 26 గుంటల భూమిలో అసలు తగ్గిపోయింది. దాంట్లో ఏం లేదు. అందరికి ఏది వాటర్ కూడా సగం వస్తలేదు. అంత కరెంట్ సగం సప్లై లేదు. అంత ఇబ్బందులే ఉన్నాయి సార్ మా దగ్గర. హైట్ పాలన మాది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉంది. అందరు రైతు అంతా బాగుర్రు, సంతోషంగా ఉండరు. అన్ని ఇబ్బందులు లేకుండా ఎదుర్కొండు. అయ్యా చెప్పకుండా కూడా ఇచ్చిండు. ఆయన నిధులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అమ్మకాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, వాటర్ ఇచ్చి అన్ని జరిగింది సార్. ఏది లేదు, ఎక్కడ లేదు. పేరు చెప్పుడు ఏసుడే కానీ ఏం లేదు దానికి. ఏమంటే కోతలు కోసుడు. ఆయన పావల పెట్టింది లేదు. ఇప్పటికే 1,00,000 కోట్లు చేసినట. కేసీఆర్ 7 కోట్లు చేసినా మిత్రులు కడుతుందని చెప్తుండే ఆయన. నాకు అదే ముచ్చట మాట్లాడుతుంది. సేపు అదే మాట్లాడుతుంది విషయం. అది నాకు తెలిసిన ముచ్చట నేను మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ముఖ్యర్ ముత్తయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన చేసింది అంతే ఉంది, నేను చేసింది అంతే ఉంది. ఎవరు చేసింది అంతే. ఆయన మీద ఈయన చెప్తాడు, ఈయన మీద ఆయన చెప్తాడు. నేను చేసిందే బాగుంది, నేను చేసిందే బాగుంటారు. ఇప్పుడు ఆయన పాస్బుక్లు మార్చి పట్టాలందరికి పాలకి అందరికి పంచాయతీ పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు ఎవడన్నా పట్టాలు చేయమంటే మా 60 ఎకరాల భూమి మా తాతలది. అందరికి పట్టాలు మొత్తం ఏం లేకుండా ఎగిరిపోయినాయి. ఇప్పుడు మాకు పట్టాలు చేసే వాళ్ళు లేరు. ఆయన ఉండగానే బొచ్చంత తాకట్ల పడ్డాం. ఎన్ని తాకట్లు పడ్డా పట్టాలు అయితట్లేవు. ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఏం అయితట్లేవు. ఆయన చేసినంతే ఈయన చేసినంతే. ఇక వ్యవసాయం అంటే నీళ్ళు ఆయన అంతా ఇచ్చిండు, ఈయన అంతా ఇచ్చిండు. ఇప్పుడు ఎండిపోయిన పొలాలకు ఆయన అంతా ఇచ్చిండు, ఈయన అంతా ఇచ్చిండు. ఇంకేముంది? కరెంటు బిల్లు కరెంట్ ఆయన అంతా ఇచ్చిండు, ఈయన అంతా ఇచ్చిండు. ఈయన చిన్నగా ఏం చేయలే, ఆయన చిన్నగా ఏం చేయలే. ఈయన మంచోడు కాడని ఆయన చెప్తే, ఆయన మంచోడు కాడని ఈయన చెప్తాడు. మాకైతే ఇప్పుడు మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? గడ్డం కాశా. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక సముద్రం. ఆ సముద్రం అనేది ఇది రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనని ఇది మామూలుగా వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొనసాగిస్తలేరు. ఆయన కరెక్టేలే కానీ ఆయనని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పరిపాలన అనేది ఇది కొనసాగిస్తలేరు. రెండోది ఏంటంటే బడ్జెట్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బడ్జెట్ లేదు, ఇది రైతు బంధు లేదు. వాళ్ళు ఏమంటారు అంటే ఇంతకుముందు ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం నీకు అప్పులు చేసిండు, ఏం చేసిండు, రైతులే ఒక విధంగా వేసేసిండు, డబ్బులు టైంకి వేసేసిండు. ఆయన మొత్తం ఖాళీ చేసిండు, వెళ్ళిపోయి ఈ రేవంత్ రెడ్డి అంటుండు. ఇక ప్రజలు ఏం చూస్తారు? మాకు కావాలా రైతు బంధు, ఇది రుణమాఫీ సరిగా లేదు. ప్రజల అభిప్రాయం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన ఏంటంటే అప్పుడు డబ్బులు ఉన్నాయో లేవో, కొన్ని అగ్రికల్చర్ అక్కడ వేరే మన ల్యాండ్స్ అనేది హైదరాబాద్ అటు కొన్ని భూములు అమ్మి ఇది రైతులకు అనేది చేసిండు. వీళ్ళు అట్ట కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీది అధిష్టానం ఎట్లా చెప్తే అట్టింటారు. రెండోది కేసీఆర్ అంతా సొంత నిర్ణయం ఏదంటే ఇవ్వచ్చు, ఏదంటే అది అభిప్రాయం, ప్రజల ఇది అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? మేకల శ్రీనివాసులు. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అందరూ సేమ్లు వస్తున్నారు, పోతురు. ఉన్నోనికి లాభ పెడితే తప్ప లేనోనికి ₹5 ఏం చేస్తారు? మా కూలీనాలు చేసుకుంటే వాళ్ళకు పథకాలు వస్తాయి. ఎవరికి వస్తాయి? ఉన్నోనికే పోతున్నాయి. బంధు ఎంతసేపు ఉన్న ఎకరాలు ఉన్న వాళ్ళకే పోతున్నాయి. ఏం లేనికి ఏం లేదు. ఆ గవర్నమెంట్ ఇల్లు అన్నారు, ఇంతవరకు ఏం లేదు. కూలీనాలు చేసుకుంటానికి ఆపత్కి ఒప్పించి లేదు, ఏమి లేదు. ₹10 మాకు ఇచ్చే నాదిలే పట్టించుకొని నాది లేదు. ఎలక్షన్ అప్పుడు వస్తారు, పోతారు. అలా అవసరానికి వస్తారు కదా, అంతే. ఏ పడాట ఏడేసిన గొంగడాన్ని ఉచిత విద్య ఆరోగ్యం ఇస్తే
లేనోడు మా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే మేము ఆరిపోతున్నాం. అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా గతి లేదు. హాస్పిటల్ పోతే ఇది ఒక గుండె స్కానింగ్ లేదా ఏది లేదా ప్రైవేట్లో పోవాలి. డబ్బులు మాకు కూలీలు చేసుకుంటే వస్తాయి. ఏం చేస్తాయి? గవర్నమెంట్ చేయాల్సిన పని ఒకటే, ఉచిత విద్య ఆరోగ్యం. అది చేస్తే చాలు. సజ్జంతకాలం ఆయన సీఎం. అది చేయకపోతే వాళ్ళ స్వార్థాల కోసం అది చూసుకుంటే మా సొంటలు మళ్ళీ రోగాల పాలై చనిపోతున్నాం. మమ్మల్ని పట్టించుకుని అది లేడు. ఎలక్షన్ల వరకు వచ్చి మళ్ళీ పోయారు. ఎప్పటిలెక్కనే ఉండే. అది మేము కోరుకునేది అదే, ఉచిత విద్య ఆరోగ్యం. ఈ రెండు పథకాలు పెట్టకుండా ఈ పెట్టండి. పథకాలు ఒకటి పెట్టకుండా నువ్వు ఉచిత బస్సు ఇవన్నీ. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు కొత్తపల్లి శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? నేను ట్రావెల్స్ నడిపి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన చాలా బాగుంది. మహిళలకు సంబంధించింది అయినా కానీ 500 ఉచిత గ్యాస్ అయినా కానీ ఇది చాలా బాగుంది. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. 10 సంవత్సరాలకి వెళ్ళి మేము పడ్డ ఇబ్బందులకైనా కానీ ఇప్పుడే మేము ఒక దురల పాలన నుంచి మేము ఈరోజు విముక్తి పొందినట్టు ఉంది. గతంలో బ్రిటిష్ వాళ్ళ మన ఇండియన్స్ మేము ఎంత బాధపడ్డామో, మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విముక్తి ఎట్టగొన్నాము. స్వాతంత్రం వచ్చిందని మేము ఎంత విముక్తి పొందామో, ఈరోజు బీఆర్ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ పాలనకు వచ్చినాక మేము అంత విముక్తి పొందుతున్నాం. గతల దొరల పాలన, బ్రిటిష్ పాలన ఒకటే, దీనికి కించపరుచుకునేది ఏం లేదు. రెండు పాలనలు ఒకటే. కాంగ్రెస్ పాలన వచ్చినాక చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చేస్తారు. గతంలో నల్గొండలో ఏదైనా కానీ ఏది చక్కగా లేదు. ఇప్పుడు చిన్న గ్రామాల నుంచి పెద్ద గ్రామాల దాకా డబల్ రోడ్లు వేసిన గతంలో ఉన్న పేరు గత 20 సంవత్సరాల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా నడిపించారు. ఇప్పుడు 10 సంవత్సరాలకు వెళ్ళి ఏ రోడ్డు కాదు, గుంతలతో కూర్చున్న రోడ్లన్నా యాక్సిడెంట్లు అయ్యారు, పిల్లలు చనిపోతారు అవన్నీ చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చిన్న గ్రామాలు, మారుమూలలో ఉన్న గ్రామాలతో సహా ఈరోజు డబల్ రోడ్డు చేసిండు. సింగిల్ రోడ్ల నుంచి డబల్ రోడ్ చేసిండు. అట్లాంటి పాలన ఈరోజు కాంగ్రెస్ పాలన మేము చూస్తున్నాం. అదైతే మాకు చాలా బాగుందన్న. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ గారి పాలన చెప్పాలంట అన్న, అది దొరల పాలన. అది దొరలని చూసుకున్నది, దొరలు చేసినది. దొరల ఎట్లా అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిరు కదా మళ్ళీ అంచి. అప్పట్లో ఇక చూడాలంటే అన్న, ఒకటి రజాకార్ సీమ చూసినట్టే బ్రిటిష్ పాలన అన్న. రజాకార్ సీమలో ఎట్లా అణిచేసిరో ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్నే అణిచేసిర్రు. గతంలో మీరు అడిగిన సమాధానం కూడా బాగుంది. మొన్న కూడా మన స్పీకర్ ప్రసాద్ గారిని వాళ్ళు నీకు సంబంధం లేదు అని కించపరుస్తున్నారు. దళితుడని ఓర్వలేక అసెంబ్లీకి రావట్లేడు, చేయట్లేడు. రాక కేసీఆర్ గారు మొన్న వచ్చి మనం మరి హైదరాబాద్లో మరి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ తిరిగి ఇచ్చిరో తెలియదు. కానీ మరి వచ్చి రావడం అయితే బ్రిటిష్ వాళ్ళు మన అసెంబ్లీలో మన స్పీకర్ గారిని అవమానించారు. ఎందుకు ఒక దళితుడని అవమానించారు అనేది తెలియదు. కానీ ఒకటన్నా, గతంలో కేసీఆర్ గారు పక్కన దళితుడిని గుసబెట్టుకుంటేందుకు కూడా ఆయన ఫీల్ అయిన వ్యక్తి. ఈరోజు దళితుడు ఒక అసెంబ్లీలో కూర్చుంటే కూడా ఓర్వలేక చేయలేక జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నారు. మేము ఒకటన్నా, మీకైతే నేను చెప్తున్నా, దళితుని కించపరిస్తే మాత్రం దళితులు మేము ఎవరం ఊకోము. ఒక ఎస్సీ బిడ్డగా నేను చెప్తున్నా, దళితులకి ఈ రోజు మేము గుర్తించుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లనే దళితులకు ఒక మంచి పేరు వస్తుంది, దళితులను గుర్తిస్తున్నారు. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అన్న, మేమైతే ఒకటే చెప్తున్నాం, కులగణ సర్వే మాత్రం ఇంత మటుకి ఏ సర్వే చేయలేదన్న, ఏ పార్టీ కూడా చేయలేదు. అట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లను మేము చూస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన 10 వచ్చినాక కూడా ఇచ్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చింది కూడా. అట్లాంటి దాంట్లో ఈ రోజు 10 తెలంగాణ వచ్చినాక కూడా మేము తెలంగాణ ప్రజలం అణిచిపెట్టి చేసి కేసుల పాలు చేసి టౌన్లలో వేసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయన్న. కనీసం ప్రశ్నిస్తేందుకు కూడా మాకు అవగాహన లేకుండా చేసిరు. పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి చేసి అట్లాంటివి కూడా మేము చేసుకున్నాం. ఒక విద్యార్థి జేసీగా మేము చెప్తున్నాం, విద్యార్థిని నేను ఒక నిరుపేద విద్యార్థిగా చేసి ఈ రోజు మాకు కనీసం జాబులు కూడా లేవన్న. 10 సంవత్సరాలకి వెళ్ళి ఇప్పుడే జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. మేము జాబ్ నోటిఫికేషన్ రీసెంట్ గా ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. త్వరలో దేవుని దయ మాకు అది వస్తే మాత్రం మేము చేయగలుగుతాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాత్రం ఎగ్జామ్ రాసింది కూడా అన్న, ఎన్ని ఎగ్జామ్లు రాసినా కూడా అవి వేస్ట్ అయినాయి. పేపర్ లీకులు, లిక్కర్ స్కామ్లు గియే జరిగినాయి, అణిచివేతలు గియే జరిగినాయి అన్న. బీఆర్ఎస్ కేసీఆర్ పాలన అనే చెప్పుడు కాదు, వాళ్ళ పాలన అనే బతుకు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పాలన్న. అది బీఆర్ఎస్ కాదు, బ్రిటిష్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్.